కొంచెం జీలకర్ర వేసాను ఫ్రెండ్స్. ఇది చామదుంపలు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకా వేగనివ్వాలి. దూరగా వేస్తే దూరగా వేగినాక పచ్చి వాసన పోయింది. కొంచెం ఉల్లిపాయలు వేస్తేనే కూర టేస్ట్ ఉంటుంది. కొంచెం పసుపు, టమాటా ముక్కలు వేసుకొని చామదుంప. ఇందులో చింతపండు వేస్ట్. టమాటా వేసినా కూడా చింతపండు అవసరం లేదు. టమాటా వేసినా చింతపండు అవసరం లేదు. మీకు ఎంత కావాలో అంత అల్లం పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. నేను కొంచెం వేస్తాను. ఫ్రెండ్స్ మగ్గినాయి కదా, దీనికి తగినంత మనం కారం వేసుకోవాలి. అంటే నేను ఒక్కదానండి కాబట్టి కొంచెం ఎక్కువ చేస్తున్నాను. కావాల్సినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. అంటే కొంతమంది కారం తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. అందుకోసం మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే కారం ఎక్కువ తింటానండి. నాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి, కారం ఎక్కువ తింటాను. కొంచెం మగ్గనేసుకోవాలి. నూనె తేలేంత వరకు మగ్గనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నాం ఫ్రెండ్స్. చిన్న గిలాసులు, మన చాయ్ గిలాసు అన్నీ కూడా పోస్తే ఫ్రెండ్స్ తగ్గించి కొంచెం ముట్టించుకున్నాక మనకు ఏమైనా కొత్తిమీర కానీ ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను ఏమి వేయను, ఇలాగనే తింటాను నేను ఫ్రెండ్స్. కొత్తిమీర వేయాలి అన్నీ వేయాలి, కాకపోతే నా దగ్గర ఇప్పుడు లేవు, అందుకని ఇలా వండుతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను చేసే కూర ఒకదానికి ఫ్రెండ్స్, ఒకదాన్ని తింటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి.